జైపూర్ మండల కేంద్ర పరిధిలోని ఆయా గ్రామాలలో శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్ మండలంలోని పలు దేవాలయాల్ని అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం డీజే చప్పులతో గ్రామాల్లోని వీధుల్లో సీతారాముల విగ్రహాల్ని ఊరేగిస్తూ శోభయాత్ర నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకి గ్రామాల్లోని మహిళలు సాయంత్రం ఇంటి ముందు 5 రామజ్యోతిలు వెలిగించి భారతదేశ హిందువుల యొక్క ఘనతని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ అయ్యగారు మాట్లాడుతూ కుల మత భేదం లేకుండా రాముడు అందరివాడని మాట్లాడారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో ప్రజలు, పూజారులు అయోధ్యకి తరలి వెళ్లారని పేర్కొన్నారు. అయోధ్యలో రాముడు 500 సంవత్సరాలు వనవాసం వెళ్లి నేడు ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్యకి చేరుకున్నారని అన్నారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడేలా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నామని వెల్లడించారు. జై శ్రీరామ్. రామ భక్తులందరికీ సుస్వాగతం. ఈరోజు అయోధ్యలో బాలరాముని మధ్యాహ్నం 12 సమయంలో చాలా భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. భారతదేశంలో స్వామివారి ఇన్ని రోజులు వనవాసం వెళ్ళి 500 సంవత్సరాలు వనవాసం వెళ్ళి ఈ రోజున వచ్చాడు మన భారతదేశానికి. ఈ యొక్క పురస్కరించుకొని దేశంలోని భక్తులందరూ, పూజారులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రతి దేవాలయంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రదేశంలో, ప్రపంచంలో కూడా ఆక్లాండ్, న్యూజిలాండ్, వాషింగ్టన్ మరియు లండన్ లాంటి పెద్ద మహానగరంలో కూడా మన భారతీయుడైనటువంటి ఋషి శంకర్ గారు ఇంగ్లాండ్లో ప్రధానమంత్రిగా ఉండి అక్కడ ఘనంగా మనకు సమానంగా భారతదేశాన్ని చూడండి, భారతదేశం యొక్క వైభవాన్ని ప్రతిష్టను మిమ్మల్ని అందరూ పరిపాలిస్తాం రాబోయే కాలంలో అనే విధంగా గర్వంగా రామవారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా సుఖ శాంతులతోని, ఐశ్వర్యాలతోని, ఆనందాలతో, సుఖ సంతోషాలతోని, ఉత్సాహంగా, భక్తిగా, ఆనందంగా జరుపుకున్నాం. ఇదే విధంగా ముందు కూడా భక్తుల సహకారంతో దేశంలో ప్రజలందరూ కూడా దిగ్విజయంగా చేసుకుంటాం. బోలో రాజాచంద్ర మహారాజుకి.